ఇప్పుడు ఒకడు 90,000కి ఇప్పించేస్తాను, 1,00,000 ఇప్పించేస్తాను అంటే గేదె ఉండదండి. ఇగో నిన్న మొన్నట్లు ఇప్పించేస్తాను వచ్చి రోడ్డు మీద వచ్చి మాకు చేస్తున్నారు. బాబు ఆ రేంజ్ అవుతుంది మా దగ్గర లేవని చెప్పేస్తున్నాం. రైతులు ఎక్కడ కొంటున్నారు మరి? ఎక్కడో కొంటున్నారు, ఎక్కడో మోసపోయా అని చెప్తున్నారు. ఇప్పుడు 90,000 గేదంటే 90,000 గేదె కింద ఉంటుందండి. ఏ దూడ మారింది, ఏ తరిపి గేదె ఇస్తారు. అక్కడికి వెళ్ళి పాలు ఏమవుతుందండి. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఆంధ్రాలో ఉన్నామండి, రాజమండ్రి దగ్గర. ఇక్కడైతే రేట్లు ఎట్లా ఉన్నాయనే విషయాలు అయితే కనుక్కోవడానికి అయితే రావడం జరిగింది. ఒకసారి అయితే అనిల్ ఉన్నాడు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ప్రజెంట్ రేట్లు ఎట్లా ఉన్నాయన్న మన దగ్గర? రేట్లు సీజన్ కి ఇప్పుడు అన్ సీజన్ కి 20-30 వేలు పెరిగిపోయింది అన్న. పెరిగిపోయింది గేదె మీద. ఇప్పుడు మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి? నా దగ్గర 50 ఉన్నాయండి. 50 గేదెలు అమ్మకానికి ఉన్నాయి. రేట్లు అయితే మనకి పెరగడం స్టార్ట్ అయినాయి. అవునండి. ఓకే, 1,10,000, 1,20,000 నుంచి 1,80,000 దాకా ఉన్నాయండి గేదెలు. ఓకే, 1,10,000 నుంచి అయితే స్టార్ట్ ఉన్నాయి. ఇదివరకు 90,000 ఉండే, మనకి ఒక 20,000 అట్లా డిఫరెన్స్ వచ్చింది గేదె మీద. వచ్చేసింది. ఓకే, చూసుకోవచ్చు. సైజులు కూడా బాగున్నాయి అన్న. దీని గురించి ఒకసారి చెప్తారా? ఇది ఏవి సైజ్ అండి? రోజు మీద 16 లీటర్ల పాలు అవుతుందండి. 16 లీటర్ల రెండో ఈత. ఎన్నో ఈత మనకి ఇప్పుడు ఎన్ని రోజులు అయిందన్నా డెలివరీ అవడానికి? ఒక వారం ఉందండి. వారం రోజుల టైం ఉంది. ఓకే, 1 వీక్ అయితే టైం ఉందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకి పాలిచ్చేయి అవి కూడా ఉన్నాయండి. ఉన్నాయి. ఓకే, అవి కూడా ఉన్నాయని చెప్తున్నారు. 2 సెట్లు అంటే ఫుల్ గా ఉన్నాయండి సరుకు. మొత్తం కూడా 50 గేదెలు అమ్మకానికి ఉన్నాయి. అంటే ఈ టైంలో రైతులు కూడా పాలకి షార్టేజ్ వచ్చి చాలా మంది రైతులు కొనుగోలు చేయడానికి తిరుగుతున్నారు. నాకు కూడా చాలా మంది కాల్ చేస్తున్నారు. అవునండి. హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాయి, ఆంధ్రాలో ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి. ఈ టైంలో చాలా మంది కొనుగోలు చేస్తారనా? చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఓకే, చూసుకోవచ్చు. మనకి రైతులు అయితే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు కూడా చెప్తున్నారు. దీని గురించి చెప్పొచ్చు. దీని ఆర్డర్ క్వాలిటీ ఇది సెకండ్ లాక్టేషన్ అండి. ఇది 16 లీటర్ల పాలు అవుతుంది. ఇది కూడా 16 లీటర్ల పాల కెపాసిటీ అని చెప్తున్నారు. ఓకే, పాలు చూసుకోవచ్చా? చూసుకోవచ్చు. 2-3 పూటలు చూసుకోవచ్చు. ఒకవేళ మీరు సూడుది కొనుక్కున్నారు అనుకోండి, 20 రోజుల వరకు గ్యారంటీ అండి. మై వచ్చినా, రొమ్ము ప్రాబ్లం వచ్చినా సరే గేదెని మార్చి గేదెని ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదండి. టాప్ క్వాలిటీలో ఉన్నాయండి అన్ని. ఎన్ని రిఫండ్ వచ్చి ఏమీ లేవండి. ఓకే, మై ప్రాబ్లం కానీ, రొమ్ము ప్రాబ్లం కానీ, పాలు కానీ ఇది ఉందండి. మన అన్న దాని మీద 1 లీటర్ అటు గ్యారంటీగా అవుద్దండి పాలు. హెవీ సైజ్ గేదెలు కూడా చూసారు, అన్ని హెవీ సైజులు ఉన్నాయి. అన్ని ఒకదాని మించింది ఒకటి, ఒకదాని మించింది ఒకటి ఉన్నాయి. ఇది కూడా సైజ్ బాగుంది. ఇది అందాజ ఎన్ని పాలు ఇస్తుంది? ఇదండి ఇది 16 అవుద్దండి. ఇది 10 డేస్ ఉందండి. 10 డేస్ టైం ఉంది. ఇది డెలివరీ అయిపోయిందండి. 14 లీటర్స్ అవుతుంది. 14 లీటర్స్ ప్రెజెంట్ అవుతుంది. ఇది డెలివరీ అయిపోయింది. ఇది 14 లీటర్స్ అవుతుందండి. ఓకే, ఇది డెలివరీ అయిపోయిందండి. ఇది ఎంత అవుతుంది? ఇది డెలివరీ అయిపోయింది. ఓకే, అన్ని కూడా పేదోళ్ళు దున్న పిల్లలతో ఉన్నాయండి అన్ని కూడా. ఓకే, కొన్ని డెలివరీ అయినాయి, కొన్ని ఏమో డెలివరీ మోపుకున్నాయి. 10 రోజుల టైం, వారం రోజుల టైం అందులో కూడా ఉన్నాయండి. ఇంకా కూడా చూద్దాం ఒకసారి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక 50 బఫెలోస్ అయితే సేల్ కొన్నాయని చెప్తున్నారు. ఇక్కడ కనబడుతుందిగా. అని ఇక్కడ పాలు చెక్ చేసుకోవచ్చా రైతులు? ఇక్కడ డెలివరీ అయిన గేదెలకి చేసుకోవచ్చండి. 2-3 పూటలు ఉండండి, అన్ని విధాలు చూసుకుని తీసుకుని వెళ్ళచ్చు. ఓకే, ఇప్పుడైతే చాలా మంది రైతులు అయితే ఎండాకాలం కాబట్టి చాలా మంది వచ్చి కొనుగోలు చేస్తున్నారు. రేట్లు కూడా ఒక 10-20 వేలు అట్లా. గేదె 20-25 వేలు పెరిగిపోయినాయి. ఓకే, క్వాలిటీలు ఇద్దామండి, ఎటువంటి ఇబ్బంది లేదు. డైరెక్ట్ వస్తున్నారు, మంచి చూస్తున్నాయి. ఇక్కడ వెళ్ళకపోయినా మా షెడ్ ఇంకోటి ఉంది, మా బ్రదర్, అక్కడ కూడా తీసుకెళ్ళి చూపిస్తున్నామండి. టాప్ క్వాలిటీలు ఉంటున్నాయండి, ఎటువంటి మోసం లేదు, ఏమీ లేదు. రేట్ అంటారా, సీజన్ కి అన్ సీజన్ కి కొద్దిగా రేట్ మారిందండి, అది చూసుకోవాలి తప్ప ఉన్న దాంట్లో ఏ ఇబ్బంది లేదండి. క్వాలిటీ పరంగా కానీ గేదెల విషయంలో మేము ఇక్కడ ఏ విధమైన మెయింటైన్ చేస్తున్నాం, ఏ విధమైన దానాలు పెడుతున్నాం, మీకు అన్నీ కూడా చెప్పేయడం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబిలిటీగా ఉందండి. ఓకే, పాల విషయానికి వస్తే 14 లీటర్లు అని చెప్పారు కదా, మరి రైతు ఇంటికి పోయినాక మళ్ళీ 10 లీటర్లు ఇట్లా వాళ్ళకి తీసుకొచ్చామంటున్నాం. కొద్దిగా బాగా దానికి ఇచ్చామనుకోండి తీసుకొచ్చామంటున్నాం. ఓకే, ఆ విషయంలో అయితే మీరు సపోర్ట్ చేస్తున్నారు రైతు? చేస్తున్నాం. ఓకే, ఫోన్ ఎత్తపోవడం ఉండదండి, 24 గంటలు ఫోన్ ఎత్తుతాం, మీకు సమాధానం చెప్తాం జరుగుతుంది. చాలా మంది కామెంట్లు పెడుతున్నారు, మరి అక్కడ ఎక్కడ మోసం జరుగుతుందని చాలా మంది కూడా మోసం అంటారు కదా. ఇక్కడ జరిగిపోద్దండి. ఇంకా ఇప్పుడు ఒకడు 90,000కి ఇప్పించేస్తాను, 1,00,000 ఇప్పించేస్తాను అంటే గేదె ఉండదండి. ఇగో నిన్న మొన్నట్లు ఇప్పించేస్తాను వచ్చి రోడ్డు మీద వచ్చి మాకు చేస్తున్నారు. బాబు ఆ రేంజ్ అవుతుంది మా దగ్గర లేవని చెప్పేస్తున్నాం. నేను ఇంటికాడ బయలుదేరాడు చెప్తున్నానండి. రైతులు ఎక్కడ కొంటున్నారు మరి? ఎక్కడో కొంటున్నారు, ఎక్కడో మోసపోయా అని చెప్తున్నారు. ఇప్పుడు 90,000 కదంటే 90,000 గేదె కింద ఉంటుందండి. ఏ దూడ మారింది, ఏ తరిపి గేదె ఇస్తారు. అక్కడికి వెళ్ళి పాలు ఏమవుతుందండి. ఓకే, వాళ్ళ మాటలే నమ్ముతారు కానీ గేదెని నెంబర్ 1 గా ఇంత సైజు గేదెలు ఇట్టాం. వాళ్ళు కూడా కంటితో చూసి గేదె ఎంత చేద్దానది కూడా చూసుకోవాలని వాళ్ళు ఉన్నాయి. ఓకే, చూసుకోవచ్చు. రైతులకు అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. అవునండి, అవును. తెలిసిన రైతుని తీసుకొచ్చుకోమని చెప్పేది. అందుకని ఇప్పుడు అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకున్నారు అనుకోండి, ఇక్కడ ఏ విధమైన గేదెని సెలెక్ట్ చేసుకోవాలి, 2 ఈత 3 ఈత తీసుకోవాలి, అటర్ క్వాలిటీ బాగున్నది తీసుకోవాలి. దాని మీద వాళ్ళకి ఒక అనుభవం వస్తుందండి. అవును, తెలిసిన రైతులు అయితే పక్కన తీసుకొని వస్తే మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. షెడ్ ఉంది, పక్కన ఎదురుగా ఇల్లు కూడా ఉంది, ఆ పక్కన ఇంకొక షెడ్ ఉంటుంది. మొత్తం కూడా ఇక్కడే ఉంటుంది. అనిల్ అన్నది అయితే మీకు చాలా రోజుల నుంచి అయితే మనం వీడియోలు అయితే పెడుతున్నాము. కొంచెం గేదెల క్వాలిటీ చూసుకోండి, గేదెల క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి. ఎక్కడైనా కూడా గేదెని బట్టే రేట్ ఉంటుందండి. గేదెని బట్టే రేట్ ఉంటుంది. ఇక్కడ 90,000 రేట్ అంటే 90,000 కూడా ఉంటది కానీ అది మీకు నచ్చదు, అంతే కదా. 90,000 కూడా గేదె ఉంటది కానీ ఇప్పుడైతే అది కూడా లేదు. ఇప్పుడైతే అది కూడా లేదు. 1,10,000 నుంచి 1,80,000 వరకు ఉన్నాయండి. ఓకే, 1,10,000 ఎంచుకున్న గేదెని బట్టి రేట్ ఉంటుంది.
అంతే 1,10,000 నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే, ఇలాంటి బఫెలోస్ కావాలంటే మాత్రం ఇక్కడ నేరుగా వచ్చేది ఒకడు 85కి 90కి ఇప్పించేస్తాడు. అదంతా ఫేక్ అండి, మనిషిని రప్పించుకునే దాకానండి. వచ్చిన రైతు ఏం చేస్తానంటే ఇంక ఎలాగ వచ్చాం కదా అని 1,30, 1,40 అంటున్నాడండి. ఓకే, ఏ దళారులు పెట్టి చూసుకుని నేను 85,000కి ఇప్పించేస్తాను, 90,000కి 85,000కి ఇప్పించేస్తాను కూడా మా దగ్గర తీసుకొచ్చి 1,30కి 1,40కి కొంటున్నారండి గేదెలు. ఓకే, రైతు ఒకటే చెప్తానండి, రైతు బయలుదేరేటప్పుడు వీడియో కాల్ చేసుకుని మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి, షెడ్ ఉందా లేదా, గేదెలు ఉన్నాయా లేదా చూసుకుని ఆ వీడియో కాల్ అనేది మీకు నచ్చితే చూసుకోండి. ఉదయాన్నే ఉంటేనే కొనుక్కోండి. ఓకే, అంతేగాని మీరు ఏవో పాత గేదెలు పెడతారు, ఇక్కడికి వచ్చాక ఆ గేదెలు అమ్మేసేయమంటారు. రాత్రి అదే జరిగిందంటే విజయవాడ నందిగామది కుర్రోళ్ళు ఇద్దరు వచ్చి రోడ్డు ముందు చేస్తాను వెళ్ళానండి, తీసుకొచ్చాను మా దగ్గర లేవో శుద్ధిగా అంత గేదెలను తీసుకొచ్చాను. అన్నగా నాకు ఈ గేదెలు పెట్టారన్న 90,000కి ఇప్పించేస్తారు, 1,00,000 ఇప్పించేస్తారు అన్నారు. ఇక్కడికి వచ్చాక లేవన్నా అదేంటి మోసం జరిగేది ఇక్కడ. దాని గురించి అంటే కామెంట్లు పెట్టి మేము అలా ఉండదు, మేము ఉన్న విషయం చెప్తామండి. డైరీ లేని వాళ్ళు ఇట్లా పెడుతున్నారు. మేము డైరీలో ఉన్న గేదెనే వీడియో తీసి పెడతామండి వచ్చే వాళ్ళకి. అలాగే నచ్చితే రావచ్చండి. మేము ఉన్న లైవ్ ఉన్న గేదెని, లేని గేదెని ఏ రోజు పెట్టాం, లేకపోతే ఆ రోజు లేవని చెప్తాం, పలానా రోజు రమ్మని చెప్తామండి. అది ఓకే, ఇక్కడ జరిగేది అయితే మధ్యలో అంటే మధ్యవర్తులు దళారులు ఎవరైనా వీడియో తీసి పెడుతున్నారు. ఇంత సైజు ఉన్నది కూడా మనకి 80,000 90,000 ఆన్లైన్ లో పెడుతున్నారు. ఇది ఎక్కడ వచ్చేదండి, ఈ టైప్ గేదెలు రావండి. రైతులు చూసేసి ఇది తక్కువ రేట్లో వస్తుందని చెప్పి వచ్చేస్తున్నారు. ఇక్కడికి వచ్చాక మాత్రం రేట్లు మాత్రం ఎక్కువనే ఉన్నాయి, ఎక్కువ చెప్తున్నారు. ఓన్లీ రప్పించడానికే మాత్రం దళారులు అట్లా చేస్తున్నారు. ఇక్కడ నేరుగా డైరీ ఫామ్ వాళ్ళకి వీడియో కాల్ కూడా చేసి చూసుకోండి. చూసుకున్న తర్వాత అన్నైతే రమ్మని చెప్తున్నాడు. మీకు ఇక్కడ ఎవరికి డైరీ ఉందో ఎవరికి లేదో మనం తీసే వీడియోలు మాత్రం అందరికి డైరీ ఉన్న వీడియోలే తీసామండి. డైరీ లేని వాళ్ళు ఎవరు తీయం. మనం అయితే చూసుకోవచ్చు. కనబడుతున్న గేదెలు మొత్తం సేల్కి ఉన్నాయండి. మన పాల కెపాసిటీ ఎంత నుంచి ఎంత వరకు మన దగ్గర? రోజు మీద 12 నుంచి 16 వరకు ఇచ్చారండి. ఇప్పుడైతే గ్యారంటీగా. ఇప్పుడు మన దగ్గర ఇచ్చినా అక్కడ 1 లీటర్ ఆతలు ఇచ్చినా ఇబ్బంది ఏం లేదు. అన్ని మనకి మీరు చూస్తున్న అర్థం పత్తి దాని అడ్డర్ క్వాలిటీ కానీ హెవీ సైజులు అండి. అన్ని 2 ఈతలు అన్ని కూడా అన్ని 2 ఈతలు ఉన్నాయండి. అన్ని కూడా హెవీ సైజులు. ప్రైస్ అంటారా మరి ఇప్పుడు ఎండాకాలం మీద కొద్దిగా గేదె 20 నుంచి 30,000 దాకా పెరిగింది. దాని గురించి కొద్దిగా అందులో కేర్ సిటీ మన తెలంగాణ చాలా గట్టిగా ఉంటుందండి. రేట్లు ఏంటంటే గేదె ఎప్పుడు ఏం చేసేదంటే అండి, ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఈ టైప్ ఉండేదండి. 1 నెల ముందు స్పీడ్ అయిపోయిందండి. 1 నెల ముందు స్పీడ్ గేదెలు లేకనైనా ఇప్పుడు గేదెలు అదే ఇప్పుడు ఎవరు రీసైక్లింగ్ ఈ మధ్యలో రీసైక్లింగ్ చేయట్లేదండి. ఎవరు గేదెని 1 6 నెలలు పాలు తాగుతాం, అమ్మేయడం, మళ్ళీ వేరే గేదెని తెచ్చుకోవడం. కటింగ్ బాగుందండి గేదె అంతా. అట్లా దాని వల్ల మనకి గేదె రేటు పెరుగుతుంది. పుట్టుకు తక్కువ అయిపోయిందండి, గేదె తయారు తక్కువ అయిపోయిందండి. 2-3 ఈతల కంటే ఎక్కువ మేపుతలేదండి. అప్పట్లో 4-5 ఈతలు 7 ఈతల దాకా కూడా ఈయన ఇచ్చేవారండి. మా తాతగారి దగ్గర గేదెలు ఉండేయండి, 7-8 ఈతలు ఈయన గేదెలు కూడా ఉండేయండి వాళ్ళ దగ్గర. ఇప్పుడు అలా లేదండి. అసలు మా ఊరు రోడ్లు అంటే వెళ్తుంటే ట్రాఫిక్ తప్పుకోలేకపోయారండి. అలాంటిది ఇంటికి 10-20 ఉండేయండి. మేము అక్కడ పాత ఇంటికాడ ఉండేవాళ్ళం. అక్కడ మా తాతగారి 15 ఉండి, మా ఇంటి వెనకాల ఇంకో తాతగారికి 20 ఉండి రోడ్డు అంటే తప్పుకోలేకపోయేవారండి. ఎవరైనా వస్తే మా రోడ్లో. అలాంటిది ఇప్పుడు ఇంటికి 1 గేదె కూడా లేదండి. అంతా కల్తీ పాలు అయిపోయిందండి. ఎక్కడికక్కడ స్వచ్ఛమైన గేదె పాలు తాగాలండి మనం. ఇప్పుడు మనం ఎంత సంపాదించేది ఇవ్వండి. నేను పాలు అమ్ముతానండి, 70 రూపాయలు అండి లీటర్. టోల్ గేట్ కృష్ణవరం టోల్ గేట్ దగ్గర అమ్ముతాను. 70 రూపాయలు వచ్చి అట్టుకుపోతారండి నా దగ్గర. పొద్దున 1 50, సాయంత్రం 50 అమ్ముతానండి. ఈ బిజినెస్ ఉంది, అది ఇది ఉంది. పాల బిజినెస్ కూడా బాగుందండి. పాల బిజినెస్ బాగుంటుందండి. ఏ కల్తీ లేదు, తీసిన పాలు తీసినట్టు అమ్ముతారు. ఏ రిస్క్ వద్దండి మాకు. ఎందుకండి ఒకసారి ఫైనల్ గా రైతులకి మన అనిల్ డైరీ ఫామ్ తరఫున గ్యారంటీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పండి. మాది అడ్రస్ చెప్తుందండి, ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్, మాది అనిల్ డైరీ ఫామ్. మా దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదెలు, గ్రేడ్ ముర్రా జాతి గేదెలు, బన్నీ గేదెలు ఉన్నాయండి. ప్రస్తుతానికి మనం 20 రోజుల వరకు గ్యారంటీ అండి. ఎటువంటి ప్రాబ్లం అయినా సరే గేదెని రిటర్న్ చేసుకుని మళ్ళీ వేరే గేదెని మార్చడం జరుగుతుందండి. టాప్ క్వాలిటీలో అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయి. అన్ని విధాలు చూసుకుని తీసుకెళ్ళొచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి డాక్టర్ లేదు. పాలు చూసుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ 6 ఏళ్ళు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని విధాలు ఇక్కడ మీకు 2 రోజులు 3 రోజులు కూడా ఇక్కడ నుండి చూసుకొని మేము ఏ విధమైన మీటింగ్ చేస్తాం కూడా చూసుకుని తీసుకెళ్ళచ్చు. మాకు ఉండడానికి కూడా స్పెసిలిటీ ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. మంచిగా ఇద్దాం, మంచిగా ఇద్దాం అన్నా. థ్యాంక్ యూ అన్న. చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మన అనిల్ డైరీ ఫోన్లో ఉన్నామండి. వీడియో పైన నెంబర్ ఉందండి, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. అట్లాగే ఇక్కడ ఎవరికి డైరీ ఉందో లేదో అని వీడియో కాల్ చేసి రండి. ఎందుకంటే 80-90 వేలు అని చెప్తున్నారు. అక్కడ 80 ఇక్కడైతే 80,000 90,000 అయితే గేదెలు ఇవ్వండి. 1,10,000 1,20,000 1,30,000 1,50,000 1,80,000 వరకు ఉన్నాయి.
డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి. ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి దాని ఈతని బట్టి పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ అనేది మారుతుంటుంది. ఒకసారి చూసుకోండి. వీడియో పైన నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.